79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ అన్నమ్మ ఘాటి సెంటర్లో గల బుద్ధ విహార్ పార్క్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాకర్ సభ్యుల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రం మాస్టర్, యల్లపు వెంకటరమణ, మోజేష్, డేవిడ్ రాజు, పాలికనాని, కుమార్, నారాయణ, వెంకట్రావు, చంద్రశేఖర్, మహిళలు విజయలక్ష్మి, భగవతి, వరలక్ష్మి, డే వాచ్మెన్ వినాయకరావు, నైట్ వాచ్మెన్ రామకృష్ణ పాల్గొన్నారు. వాకర్స్ కూడా ఎంతో ఒక 2 నెలల నుంచి కృషి చేసి ఈ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ బయటికి తీసి చెరువులోకి దిగి ఎంతోమంది మనం కృషి చేయడం జరిగింది. అందరూ ఐకమత్యం చేయడంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మేము జరుపుకుంటున్నాం. ఇదే రీతిలో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ దీన్ని నందనవనంగా తీర్చిదిద్దాలని, మా అందరూ ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపి, ఎందుకంటే ఆహ్వానం పిలవడం వేరు, ఇందులో మన చంద్రశేఖర్ మెయిన్ గ్రూప్ని క్రియేట్ చేసి పాపం ఎంతో రాత్రి భాగులు కూడా అందరినీ అందులో గ్రూపులో పెట్టి తీయడం జరిగింది. అలాంటి యువకులు ఉన్నట్టయితే దీన్ని అందరం మనం దిద్దుకోవచ్చు. మహిళలు కూడా మా మాట మన్నించి రోజు రావడం, అంటే ఒక 6 నెలలు ఏడాది కిందటైతే మీ పార్క్కి రావడం నమస్కారం పెట్టేవారు. కారణం ఏమిటంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ ఇక్కడ జరిగి దానికి భయపడి ఎవరు వచ్చేవారు కాదు చూసి. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది. ఇక్కడే మన కానిస్టేబుల్ మన 4-5 బాబులు వస్తున్నారు, వచ్చి వాళ్ళు కూడా పొద్దున్న మాతో సహకరించి అన్ని రకాలుగా చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ ఈ క్రెడిట్ అంతా భద్రం మాస్టర్కి వెళ్తుంది. దేశ స్వాతంత్రం ఏ విధంగా ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మా ప్రాంత ప్రజలకు మటుకు అందుబాటులో లేదు స్వాతంత్రం అనేది. దానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఈ అన్నమ్మ చెరువు అభివృద్ధిలో వెలిగిపోతుంది, దేశం ముందుకు పోతుందని చెప్పటమే తప్పించి మా ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందే పరిస్థితులు కనిపించడం లేదు. దానికి ప్రధానమైన సూచిక కారణం అన్నమ్మ చెరువు. 2016 నవంబర్ 16న ఇప్పటి పెద్దాపురం శాసనసభ్యులు, అప్పటి డిప్యూటీ సీఎం అయినటువంటి చినరాజప్ప గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రస్తుతం మన శాసనసభ్యులే ఈ చెరువుకు శంకుస్థాపన చేయించడం జరిగింది. అందులో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెరువు యొక్క అభివృద్ధి గురించి మనవి చేసుకుంటున్నాం. అనేక పర్యాయాలు కలెక్టర్లు తీసుకురావడం జరిగింది, వాచ్మెన్లు వేయించుకోవడం జరిగింది. మా మొర విని చేయటం తప్పించి పర్టికులర్గా ఇక్కడ ఒక చెరువు ఉంది, దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన అధికారులకు, రాజకీయ నాయకులు లేకపోవటం దురదృష్టకరం. దయచేసి ఎప్పటికైనా సరే ఈ చెరువు మీద మనసు పెట్టి